హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ అనిషా. డే 3 వ్లాగ్. ఇది సంక్రాంతి రోజు అండ్ నేనైతే ఎర్లీ మార్నింగే లేచేసి రెడీ అయిపోయా. గుడికి వెళ్ళాలి చాలా చాలా అనుకున్నాను కాబట్టి ఆ ప్లాన్స్ అన్ని ఫినిష్ చేయాలంటే నేను ముందు లెగాలి. అండ్ నేను ఇయర్ అనుకున్న డ్రెస్ కాంబినేషన్ బ్లూ అండ్ మెరూన్. నాకైతే చాలా నచ్చింది డ్రెస్. మీకు ఎలా అనిపించిందో మీరు కమెంట్స్లో చెప్పండి. అండ్ యా, అలా 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 టచ్ అప్ ఇచ్చి రెడీ అయిపోయాను అనమాట. అండ్ దెన్ ఐఎమ్ గెటింగ్ రెడీ ఫర్ టెంపుల్ అన్నీ పట్టుకొని ఇంకా నేను చిన్ను ఫస్ట్ అయితే టెంపుల్ విజిట్ చేద్దామని ఫిక్స్ అయ్యి ఇంకా టెంపుల్కి వెళ్ళిపోయాము. ఆ తర్వాత వీడు ఏదైనా కొందాం అనుకున్నాడు. సరే అని చెప్పేసి మేము షాప్స్కి తిరిగాం. నాకైతే ఏం నచ్చలేదు. గోల్డ్ కొందామని వెళ్తే ఫుల్ కాస్ట్ అనిపించింది. అంటే లైక్ ఊరికే పెరిగిపోతూ ఉన్నింది. సర్లే అని చెప్పేసి ఇంకా అక్కడ నుండి బయలుదేరిపోయి మళ్ళీ గుడికి వెళ్ళాము. గుడికి వెళ్ళిన తర్వాత ఇంకా చిన్ను ఎలాగైనా కోడిపందాలు చూడాలక్క అన్నాడు. అయ్యో, శ్రీకాకుళంలో అయితే కోడిపందాలు గట్ట జరగవు, చాలా రేర్, చాలా అంటే చాలా రేర్. సో భీమవరం అవన్నీ వెళ్ళాలంటే చాలా టైం టేకింగ్. సో అందుకే ఇంక అక్కడే ఎలాగైనా చూడాలని చెప్పేసి పంతం మీద ఇంకెక్కడెక్కడికో వెళ్ళిపోయాము. ఊరు లోపలికి వెళ్ళిపోయాము. లిటరలీ 3 hours 2 hours జర్నీ చేసి వెళ్ళాము. ఇంక ఫైనల్గా వాడికి ఒక దగ్గర దొరికింది. అట్లుంటది మనతోని. సో కాసేపు అక్కడ ఎంటర్టైన్ అయ్యి అక్కడ నుండి ఇంకా రిటర్న్ అయ్యాం అనమాట. రిటర్న్ అవుతున్న టైంలో ఈ ఫ్యామిలీ కనిపించింది. భలే ఆడుతున్నారు అసలు. ఫ్యామిలీ మొత్తం ఒక దగ్గరికి వచ్చి హ్యాపీగా టైం స్పెండ్ చేస్తున్నారు. నాకు చాలా బాగా అనిపించింది. మేము కూడా ఆగి కాసేపు ఎంజాయ్ చేసాం. అండ్ అలాగే డేని ఈవినింగ్ దాకా తీసుకొచ్చాము. ఈవినింగ్ అయ్యేసరికి ఎగ్జిబిషన్ ఉండే, ఎగ్జిబిషన్కి వెళ్ళాం అనమాట. ఎగ్జిబిషన్ బేసిక్గా ఇక్కడ ఫేమస్ ఉంటాయి. ఎందుకంటే ఊరు నుండి అందరూ ఇంటికి వస్తారు, ఫ్యామిలీ అంతా ఎగ్జిబిషన్స్కి వెళ్తారు ఇక్కడ. సో చాలా కలర్ఫుల్ ఉండే, నాకైతే బాగా అనిపించింది. ఇంకా యాక్చువల్గా మైనస్ ఏంటంటే మార్నింగ్ నుండి బాగానే ఉన్నాం కానీ మాకు ఫుడ్ దొరకలేదన్నమాట. ఫస్ట్ టైం నేను చూస్తుంది ఏంటంటే శ్రీకాకుళం, వైజాగ్ ఇక్కడ ఎక్కడన్నా మాకు ఫుడ్ దొరకలేదు. ఎందుకు అంటే క్లోజ్ చేసేస్తారంట. బేసిక్గా వర్కర్స్ రారని చెప్పి ముందే క్లోజ్ చేసేస్తారంట. అది మాకు తెలియక ఇంకా తప్పనిసరిగా మేము ఇంకా లాస్ట్కి ఫైనల్గా ఈవినింగ్ తిన్నాం. అండ్ డేని ఇలా సింపుల్గా ఎండ్ చేసా. మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా రూమ్లోనే ఉంది మా పొట్టి. సో యా, అదైతే పడుకుంది హ్యాపీగా. దానికైతే ఇబ్బంది లేదు, చక్కగా ఉంది మార్నింగ్ నుండి. నేనైతే నైట్ ఇంటికి వచ్చేసి రెస్ట్ తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.